అమరావతి రాజధానిలో ఏదైతే ప్రకాశం బ్యారేజీ యువతల వైపు గుంటూరు వైపు అమరావతి రాజధానికి వెళ్లేందుకు ఉండవల్లి కరకట్ట సమీపాన జరుగుతున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనులు అయితే అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ గడ్డర్ల ఏర్పాటు అయితే శరవేగంగా జరుగుతుంది. ఇది గత 12 రోజుల్లో 16 గడ్డర్లను ఏర్పాటు చేశారు. అయితే అసలు ఈ స్టీల్ బ్రిడ్జి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ముందుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ చూద్దాం. మనం ఇక్కడ ఏదైతే ప్రకాశం బ్యారేజీ దాటి గుంటూరు వైపు వెళ్ళి అమరావతి రాజధాని చేరుకునేందుకు ఉండవల్లి కరకట్ట ఏదైతే ఉందో ఉండవల్లి కరకట్ట ఆనుకొని అటు కేఎల్రావు సీతానగరం కేఎల్రావు కాలనీ వైపు ఇటువైపు అమరావతి కరకట్ట వైపు ఏర్పాటు చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జి అమరావతి రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి లేట్ అవుతున్న నేపథ్యంలో ముందుగా స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి రహదారికి ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటి ఒక దృష్ట్యా ప్రభుత్వం ఈ స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ సమీపంలో జరుగుతున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు ఎన్సీసీ కంపెనీ నిర్వహిస్తున్నప్పటికీ ఈ గడ్డర్ల ఏర్పాటన్ని కూడా బీమా కంపెనీ పర్యవేక్షిస్తుంది. మొత్తంగా సీడ్ యాక్సెస్ రహదారికి ఆలస్యం అవుతుంది. కొంత ఉండవల్లిలో భూములు ఇవ్వాల్సినటువంటి రైతులు ఉన్నారు. భూములు ఇవ్వకపోవడంతో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం ఆలస్యం అవుతుందని అనేటువంటి ఒక కారణంతో ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేపట్టారు. ఇది ఈ స్టీల్ బ్రిడ్జి అమరావతి రాజధానికి అత్యంత ఆకర్షణీయమైనటువంటి బ్రిడ్జిగా కూడా ఏర్పాటు అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అమరావతి రాజధాని వెళ్లేందుకు ఈ రహదారి ప్రధాన రహదారి అవ్వచ్చు. ఎందుకంటే బ్యారేజ్ దాటిన తర్వాత గుంటూరు వైపు వెళ్ళేటువంటి సమయంలో సీతానగరానికి అనుకున్నటువంటి కేఎల్రావు కాలనీ నుంచి బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. అక్కడ ఒక జంక్షన్ ఏర్పాటు చేసి బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇదే సందర్భంలో అవతల వైపు ఏదైతే పీడబ్ల్యూడీ వర్క్షాప్ కొండవీటి ఎత్తిపోతల పథకానికి ఆనుకుని పీడబ్ల్యూడీ వర్క్షాప్ ఉంటుందో అక్కడ ఇటువైపు అమరావతి రాజధాని వైపు వెళ్ళేలా ఏర్పాట్లు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ బ్రిడ్జి పనులను అయితే సిఆర్డీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు శరవేగంగా జరిగేలా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ నెల 12వ తేదీన ఈ బ్రిడ్జి ఏర్పాటులో భాగంగా గడ్డర్లకు సంబంధించిన ప్రక్రియను అయితే ప్రారంభించారు. మొత్తం 12 రోజుల్లో 16 గడ్డర్లను ఏర్పాటు చేసి మొత్తం అంటే చాలా వేగంగా 16 గడ్డర్లను ఫిక్స్ చేయడం కూడా పూర్తి చేసినటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. 4 లైన్లుగా ఉన్నటువంటి రహదారిలో 16 గడ్డలను పూర్తి చేశారు. 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అయితే ఈ ఎన్సీసీ పర్యవేక్షిస్తుంది. ఎన్సీసీ సారథ్యంలో జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఈ గడ్డర్ల ఏర్పాటును మాత్రం బీమా కంపెనీ పర్యవేక్షిస్తుంది. ఈ గడ్డర్ల పూర్తి స్థాయిలో నాణ్యతలో ఎక్కడా లోపం లేకుండా గడ్డర్ల ఏర్పాటులో ఎటువంటి అవాంతరాలు లేకుండా భారీ క్రేన్లను ఉపయోగించి అయితే ఈ గడ్డర్ల ఏర్పాటు జరుగుతుంది. గడ్డర్లే స్టీల్ వంతుని అటు నుంచి ఇటువైపు రాకపోకలు సాగించడానికి ప్రధాన పాత్ర పోషించనున్నాయి. అయితే ఈ గడ్డర్ల ఏర్పాటుకు సంబంధించి మొత్తం 4 లైన్లు అమెండ్మెంట్ ఉంటుంది. ఈ 4 లైన్ల అమెండ్మెంట్లో సీతానగరం వైపు నుంచి 2 లైన్లు ఇటువైపు నుంచి 2 లైన్లు మొత్తంగా 4 లైన్లు ఉంటాయి. అటువైపు నుంచి వెళ్ళేందుకు ఇటువైపు నుంచి వచ్చేందుకు అంటే అటు గుంటూరు వైపు వెళ్ళేందుకు కానీ ఇటు అమరావతి రాజధాని వైపు వెళ్ళేందుకు కానీ మంగళగిరి వైపు వెళ్ళేందుకు కానీ ఈ 4 లైన్లు రహదారిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితితో ఇది ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తంగా మధ్యలో గ్యాప్ వచ్చి 9 మీటర్ల వెడల్పుతో ఈ 4 లైన్ల బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి రాజధానికి వెళ్ళేలా ఒక లైను, అమరావతి నుంచి విజయవాడ మంగళగిరి వైపు వెళ్ళేలా మరో లైన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఉండవల్లి కరకట్టపై అమరావతి రాజధాని వెళ్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు జరుగుతుందని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం 44 గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికి 16 గడ్డర్లు అయితే పూర్తయ్యాయి. అయితే ఒకవైపు ఏది ఇటువైపు అమరావతి రాజధాని ఉండవల్లి కరకట్ట వైపు పూర్తి చేసిన తర్వాత సీతానగరం కేఎల్రావు కాలనీ వైపు A2 వైపు A1 పూర్తి చేసిన తర్వాత A2 వైపు వెళ్ళాలనే ప్లానింగ్తో ఎన్సీసీ అయితే ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. మొత్తంగా గడ్డర్స్ కింద డాక్ షీట్లు ఏర్పాటు చేసి బ్రిడ్జ్ పటిష్టంగా ఉండేలాగా అయితే చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. అయితే వీటి నిర్మాణానికి భారీ క్రైన్లు 500 టన్నుల బరువున్న క్రైన్తో గడ్డరు 10 టన్నుల నుంచి 12 టన్నుల బరువు ఉన్న గడ్డర్ని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టే విధంగా అంటే 500 టన్నులు ఉన్నటువంటి బరువు ఉన్న క్రైన్ భారీ క్రైన్తో 10 నుంచి 12 టన్నులు 30 టన్నులు 20 టన్నులు ఇట్లా బరువు 10 నుంచి బిగిన్ అయితే అంత బరువు ఉన్నటువంటి ఈ గడ్డర్లని మనం చూస్తున్నటువంటి స్టీల్ గడ్డర్లని ఏర్పాటు చేసే పరిస్థితి మనం చూడొచ్చు. ఈ స్టీల్ గడ్డర్లను కూడా ఇక్కడ ఈ ఏదైతే భారీ గడ్డర్లు మనం ఏర్పాటు చేస్తున్నారో ఇవి రాకపోకల్లో ప్రధాన పాత్ర పోషించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఇవి గడ్డర్లు ఎక్కడ కూడా అంటే ఈ బ్రిడ్జి ఏర్పాటు చేసిన తర్వాత ఈ గడ్డర్లు క్యాంబరింగ్ అనే విధానంలో ఏర్పాటు చేస్తారు. ఇవి ఎక్కడ కూడా వాహనాలు రాకపోకలు సాగే సమయంలో బ్రిడ్జి వంగకుండా స్ప్రింగ్ మాదిరిగా ఈ క్యాంబరింగ్ అనేది ఉపయోగపడుతుంది. సీతానగరం వైపు జంక్షన్ అయితే ఏర్పాటు చేసి ఈ రాకపోకల్ని సాగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీటికి గడ్డర్లకి బేరింగ్ అలైన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దీంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ బేరింగ్ అలైన్మెంట్ ఎప్పటికప్పుడు దానికి అనుకూలంగా అలైన్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. దీంతో బ్రిడ్జ్ మీద రాకపోకలు సాగించే సమయంలో ఎటువంటి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే కాంక్రీట్తో చేసే బ్రిడ్జ్ చేసుకోవచ్చు కదా అనే సందేహాలకి అటు సిఆర్డీఏ కావచ్చు ఇటు ఎన్సీసీ కాబట్టి ఒకటి సమాధానం ఇస్తుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్తో ఇట్లా యాంత్రికంగా ఈ స్టీల్ ఉత్పత్తులతో చేసేటువంటి బ్రిడ్జి వేగంగా జరుగుతుంది. కాంక్రీట్ ద్వారా సహజ సిద్ధంగా ఏర్పాటు చేసే బ్రిడ్జ్ అయితే టైం తీసుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం తీసుకొని చేయాలంటే బాగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ విధానంలో చేస్తున్నారని చెప్పి అయితే చెప్తున్నారు.
ఇది తక్కువ సమయంలో పూర్తవుతుందనేది చెబుతున్నారు. మొత్తంగా ఏ1 సైడ్ అయితే కొండవీటి రిజర్వాయర్ వైపు పూర్తయ్యాక రెండో వైపు అంటే కేఎల్ రావు కాలనీ వైపు అయితే తీసుకెళ్లి ఇది పూర్తి చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మనం మొత్తంగా తీసుకుంటే ఏదైనా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తీసుకుంటే మొత్తంగా ఏదైతే అమరావతి రాజధానికి వెళ్లేందుకు రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి విషయంలో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదురవుతాం. సీడ్ యాక్సెస్ రహదారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాం. అక్కడ పొలాలు రైతులు చాలా మంది భూములు ఇవ్వకపోవడంతో కొంత అస్పష్టత అయితే నెలకొని ఉంది. ఇదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వెళ్ళిన ప్రభుత్వం అక్కడ భూములు భూసేకరణ చేసేదానికి. ఈ నేపథ్యంలో సీడ్ యాక్సెస్ పూర్తయ్యే వరకు ఇటు నుంచి అమరావతి రాజధానికి ఉండవల్లి సెంటర్ నుంచి ఏర్పడుతున్న ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు ఇటు సీతానగరం నుంచి ఏర్పాటు చేస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఉండవల్లి కరకట్ట మీదకి రహదారిని మలిచి అక్కడ 4 లేన్ల రహదారి ఇప్పటికే సీడ్ యాక్సెస్ కొంత రహదారి సగం దూరం నుంచి పూర్తయి ఉంది. ఆ సీడ్ యాక్సెస్ రహదారికి కలిపేసి అమరావతి రాజధానికి వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే పూర్తయితే అత్యంత సుందరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అమరావతి రాజధానికి ఇది ఒక ఐకానిక్ గా మనం చెప్పుకోవచ్చు. ఉండవల్లి ప్రాంతానికి ఇది ఒక సుందరీకరణమైనటువంటి బ్రిడ్జ్ గా కూడా ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ ప్రతినిధులు కానీ బీమా కంపెనీ ప్రతినిధులు కానీ ఒకటే చెప్తున్నారు, చాలా వేగంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. గడ్డర్ల ఏర్పాటు 44 గడ్డర్లు 16 ఏర్పాటు చేసామని చెప్పారు. మిగతా గడ్డర్లు కూడా చాలా వేగంగా ఏర్పాటు చేస్తాం, రాబోయే 2-3 నెలల్లో దీన్ని పూర్తి చేసి అందించేస్తామని అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇదైతే పూర్తి అయితే మాత్రం అక్కడ ఒక జంక్షన్ ఏర్పాటు చేసి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని అయితే ప్రతినిధులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, తాడేపల్లి నుంచి.